అడగండి. సమాధానం లేని దానికి సమాధానం ఎలా ఉంటామో చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు విశాఖపట్నం ఎంత ప్రాధాన్యత చెందిందో. విపరీతమైనటువంటి జనాభా పెరుగుతోంది అధ్యక్ష. అనకాపల్లి, భీమిలి రెండు నియోజకవర్గాలకు సంబంధించి మున్సిపాలిటీస్ని విశాఖపట్నంలో చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత మనకి రాష్ట్రానికి గ్రోత్ ఇంజినే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధ్యక్ష. మెట్రో రైలు ఇప్పుడు తీసుకున్నది స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు తీసుకున్నారు అధ్యక్ష. సుమారు అన్ని మూడు సెక్షన్స్ కలిపి 46 కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష. కానీ వీటికి అనుబంధంగా పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ కానీ, ఫార్మసిటీ కానీ, లేదంటే హైడ్రో ప్రాజెక్ట్ కొత్తగా వస్తుంది, ఆర్సిలార్ మెటల్ వస్తుంది అధ్యక్ష. ఎస్సీజెడ్ రాష్ట్రంలో పెద్ద ఎస్సీజెడ్ అచ్యుతాపురంలో ఉంది అధ్యక్ష. పక్కనే ఎన్ఓఏబి ఉంది. ఇవన్నీ కూడా పరిశ్రమలు వస్తున్నాయి. వీటికి విశాఖపట్నాన్ని కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వీటికి సంబంధించి ఎక్కడో అయితే స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో తీసుకున్నారో, స్టీల్ ప్లాంట్ నుంచి ఫర్దర్ కనెక్షన్ అనకాపల్లి వరకు ఒక లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ లాంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రావడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. వీటికి మెట్రోకి అయితే రావట్లేదు, కానీ వీటికైతే వస్తారు అధ్యక్ష. ట్రాఫిక్లో కూడా హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి లైన్ అధ్యక్ష ఇది. దీంతోపాటు ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు అది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ అధ్యక్ష. ఇప్పుడున్న ట్రాఫిక్ సరిపోవట్లేదు. అందులో అక్కడ బిఆర్టీఎస్ కూడా ఉంది, అక్కడ ఎల్ఆర్టీఎస్ కానీ ట్రామ్ కూడా వచ్చింది అధ్యక్ష. ఎలక్ట్రికల్ కాకుండా ఇప్పుడు మీకు సోలార్ పవర్తో కానీ లేదంటే బ్యాటరీ పవర్డ్ కొత్త వచ్చాయి అధ్యక్ష. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అవే వాడుతున్నారు ఇప్పుడు. అటువంటిది పెడితే తక్కువ కాస్ట్తో కిలోమీటర్ ఇక్కడ మెట్రోకి 250 కోట్లు అయితే ఇది 100 కోట్లకు అవుతుంది అధ్యక్ష. ఈ రెండు కారిడార్స్ చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న కారిడార్ అధ్యక్ష. ఎన్ఏడి నుంచి పెందుర్తి, స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి. అదేవిధంగా పాత పోస్ట్ ఆఫీస్ వరకు మెట్రో ఉంది అధ్యక్ష. పాత పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి రిషికొండ వరకు ఒక సెక్షను, రిషికొండ నుంచి భీముల వరకు ఒక సెక్షన్ పెట్టుకుంటే అది బీచ్ ఫ్రంట్లో మీకు మెట్రో రైలు కాకుండా మనకి ట్రామ్ సిస్టంతో లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ 4 కూడా కలిపితే అప్పుడు పూర్తి స్వరూపం వస్తుంది అధ్యక్ష మెట్రోకి. దానివల్ల అయ్యే ఖర్చు కూడా 5,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేయొచ్చు. ప్రభుత్వం మీద ఎక్కువ డబ్బు పడకుండా తక్కువ డబ్బుతో చేయాల్సినట్టు అవకాశం ఉంది అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లికి ఏదైతే ఉందో అది 4 లేన్స్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు సరిపోవట్లేదు, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని 6 లేన్స్గా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే ఇది సిటీకి సంబంధించింది కాబట్టి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. రేపు సెషన్ అయిపోయి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అక్కడ శాసనసభ్యులతో విశాఖపట్నంలో కూడా పెట్టమని కోరాం అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, విశాఖపట్నం మెట్రో రైలు చేసే ముందు డిపిఆర్ చేయమన్నారు అధ్యక్ష. డిపిఆర్ చేసి యాక్చువల్గా మనం పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే ఏ మెట్రో రైలుకైనా వాళ్ళు అడిగేది పిహెచ్పిడిటి అంటే పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్. దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నంలో అది చేయించాం అధ్యక్ష. అయితే మినిమం 2051 అంటే రాబోయే 30 సంవత్సరాలకి, వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష, రాబోయే 30 సంవత్సరాలకి ఎంత ఉంటుందంటే మినిమం 10,000 ఉంటేనే వాళ్ళు యాక్చువల్గా మెట్రో శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి దాకా తీసుకుంటే మనం జయించిన పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ తీసుకుంటే 17,631 వచ్చింది అధ్యక్ష. అందువల్ల ఆ కారిడార్ని యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా 14,167 వచ్చింది, అంటే 10,000 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. తాడిచెట్టిపాళ్యం నుంచి ఆర్కే బీచ్ వరకు 8,495 వచ్చింది, అంటే 10,000కు దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. అంటే కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4,138 వచ్చింది. అందుకని దాన్ని సెకండ్ ఫేజ్ పెట్టుకోమని యాక్చువల్గా సజెషన్ చేశారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా చేయించారు అధ్యక్ష. సభ్యులు ఏదైతే అడిగారో క్వశ్చన్ దానికి చేస్తే అది కేవలం 3,763 వచ్చింది, అంటే 10,000కి చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు, అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష. ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తికి కూడా చేస్తే 4,257, అంటే 10,000కి చాలా తక్కువలో ఉంది. అదేవిధంగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి
ఋషికొండ బీచ్ దాకా కూడా 2790. అదేవిధంగా ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా 1534. అందువల్ల యాక్చువల్గా వాటిలో ఇప్పుడు కుదరదన్నారు అధ్యక్ష. అయితే అనేక ఆల్టర్నేట్స్ ఉన్నాయి. సభ్యులు చెప్పినట్టుగా అదర్ ఆల్టర్నేటివ్స్ని స్టడీ చేసి యాక్చువల్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎల్ఎన్టీ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సంస్థలు ఈ దేశంలో ఎక్కువ మెట్రోస్ చేసిన ఆ సంస్థలు కాబట్టి ఒక మంచి సంస్థకు వచ్చే విధంగా త్వరితగతిన పూర్తి చేసే చర్యలు తీసుకోవాల్సింది. క్వశ్చన్ నెంబర్ 7, 8, 9.